వచ్చింది ఎందుకు రాలే? చెప్పు వచ్చింది. నీకు ఓళ్ళు ఇచ్చారు ప్లా ఇప్పుడే ఓటు వచ్చిన అదిలా నీకు నీ చిన్న పిల్లలే కొడుతున్నా నీకు. డిగ్రీ అయిపోయిందంటే బడికి పోయే ప్లాన్ కి ఎన్ని ఓటు అయితే ఇస్తారు ప్లా ఓటు 18 ఏళ్ళు నిండాలి. ఇది నీకు దాచిన అవుతుంది పోయినావా? 20 దాటినా నాకు. అయితే వస్తుంది నువ్వు వచ్చిందా వస్తుందా? వచ్చింది వేసి ఓటు మొన్న. నాకు చెప్పా నేను చెప్ప నీ ఇదే నీ అవును ఎవరు వచ్చినా అలాగేసిన అంట. ఓలికేస్తారు నీకెందుకు? ఓళ్ళు అడిగితే అలాగేసిన అంత బీఆర్ఎస్ ఆయన వస్తాడు వేసినవరంటే వేసిన అంట. కాంగ్రెస్ ఆయన వస్తాడు వేసినవరంటే వేసిన అంట. అంటే నువ్వు అందరికి మంచే అంతే మరి. ఊరుకో వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు వాళ్ళు ఓలికేసిన అంటే. వాళ్ళకి అందుకే చెప్పకు నాకు దర్శనంగా చెప్పు ఓలికేసావు. అమ్మా అందుకనే నా కథ ఇట్ట ఉన్నా అదే అట్నే ఉంటది. ఇక అందుకే రేవంతాలు ఇట్ట చేసుకున్నావు పిల్లలను పట్టుకొని. నీ పైసలు పని చేసినాయి సారు, నీ పైసలు పని చేసే యూత్ అట ఊత మీరు మరి యూతే. మీ ఊత అంతా గుజ్జిపారి జరిగింది. ఇప్పుడు సలమడదా మరి ఏం చేస్తాం మరి అట్ట అయ్యింది. ఉద్యోగాలు వచ్చినాయా? ఉద్యోగాలు వస్తే బాగానే ఉంటుంది. మా బట్టి విక్రమ సార్కు ఒకటే పేపర్లలో ఏమొస్తున్నాయి అన్ననే వస్తున్నాయి ఉద్యోగాలు మొత్తం పేపర్ మీదనే ఉంది మరి. మరి అయ్యా ఒకటి రెండు ఏమొచ్చినాయి వస్తే ఆడిడా కానీ అవి ఓలికొచ్చినవి కూడా ఒకసారి లెక్క తీసుకోరు. ఆ ఒకటి రెండు కూడా ఓలికొచ్చిన లెక్క తీసుకోరు. నీ పేపర్ స్టేట్మెంట్ తప్ప ఏమి లేదు సార్. వాడ గొప్పడకు ఉంచే చూపి నాకే అన్నం. మరి ఉద్యోగాలు ఏమో కానీ ఇప్పుడు ఈ రాజీవ్ అది యువ వికాసం అని చెప్పేసి అది ఇది ఇస్తే ఇస్తాను అంటుడు. మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ ఏమో పైసలు లేవంటు. మరి ఎట్టా అంటావు ఇది? అంటే తిట్టపోరా గాడిది కొడక అంతేనా? నేను తిట్టాను అయితే పోరా గాడిది కొడక అంతే. తిట్టపోరా ఏం తిట్టాను పోరా గాడిది కొడక పో. మాట అంటుటివి తిట్టాను అంటుటివి. అరే ఏం తిట్టాను పోరా గాడిది కొడక నిమ్మలంగా పో. నువ్వు పోరా తిట్ట అన్నట్టు అది కథ. తిట్టపోరా గాడిది కొడక ఎట్టుంది మాట? అదే అన్నమాట. ఇలా ముచ్చట ఆయన ఏమో వేస్తాడు. ఊడేమో డేగిజల్ గిక్కపోయింది. ఈడేమో లేదు కంచు బిందెలు ఉన్నాయి అనేమో ఈ సార్ అంటాడు. మా సారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి. అయ్యా ఇక నీ పార్టీలలో తిరిగే నాయకులకు కావచ్చు, నీ అభిమానులకు కావచ్చు, వాళ్ళకెంత ఈ ముసలోని మీద ఎంత కోపం వస్తుందో సారు ఇట్లా అనుకోరు వాళ్ళు. ఈ ఆలోచన ఉంటే గిట్టేందుకు అవు సార్. రాజ్యం నీకెందుకు వచ్చు? మా వాళ్ళకు వచ్చు. మా సబ్బండ కులాలకు రాజ్యం వచ్చు. ఎంపీటీసీలు అందరూ ఓలు, సర్పంచ్లు అంతా ఓలు, వార్డు మెంబర్లు అంతా ఓలు. చెప్పు సార్ నాకు అంతా మా ఓలేనా? మా ఓళ్ళు అందరూ తలుచుకోరు. ఓట్లన్నీ ఓలికేసారు, నీకేసారు. అయిపోయా సీఎం ఎమ్మెల్యేలు మీరు చిన్న చిన్న ఆడాడ ఓ కాడ ఇక వీళ్ళున్న కాడ సర్పంచ్లు ఇల్లే మళ్ళా ఈసార్లే ఆ ఊళ్ళో ఓటు చేయొద్దు. ఇక చాలా ఊర్లలో మాజిగోళ్ళు, మంగళోళ్ళు, సాకలోళ్ళు, గొల్లోళ్ళు, కుమ్మరోళ్ళు, కమరోళ్ళు ఉంటారుగా వాళ్ళు చేయొద్దు. ఆ రెడ్డి గారే చేయాలి, ఆ పార్టీలే చేయాలి. విన్నావా? అట్లా చేసి 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 నీ పాదాల కింద తొక్కి పడుతుంది. కానీ ఏదో అది ఏమంటారు గారు అది అందరికి బీసీలకు ఎస్సీలకు అవి వచ్చే పచ్చిక ఓడి వేస్తే ఆడొక్కలు అయితే వాళ్ళు కూడా మన ఇలా సంకల్యం ఉండాలి. అదే అంటున్నా. మా ఊర్లో సక్కదనం సర్పంచ్ అయితే మనోడే, కానీ ఆ త్వర చెప్పింది ఈనాలి. మరి అంతేగా రారా అయితే రావాలి. ఎవరా ఏమో ఎక్స్ట్రా మాట్లాడుతున్నాం అంటే ఎక్కువ తక్కువ అయితే ఆయన మీద ఏదైనా చేసి కంప్ చేసి ఆయన సస్పెండ్ కూడా చేపిస్తారు పార్టీకి. అధికారం ఏమో మా మాట ఇంటలేడే వాడు. రెడ్డి గారు ఒక్క మాట చెప్తా సరే, వాడు మా మాట ఇంటలేడు అనగానే గరుగురు అంటే వీడు అనగానే మళ్ళీ ఇంకో పార్టీకి పోతాడు ఆయన. మళ్ళీ ఆ పార్టీ అనగానే ఈ పార్టీ. మా బతుకాంతి ఇదే సారు. నా మాటలు మంచిగా అర్థం చేసుకుంటే నా జాతులు, నా సబ్బండ కులాలు అర్థం చేసుకుంటే ఈ తల్వార్ తాత మాటలు రాజ్యం మనకు వస్తుంది. ఆ రాజ్యంలా కొద్దిగంత ఆ రాజ్యంలా కొద్దిగానే మంచిగానే. ఇప్పుడు సార్లు లేరు, ఎట్టుర్రు రెడ్డి రావులు ఎట్టుర్రు స్వర్గం చూస్తారట పాన్పుల మీద. పంచపక్ష పరమన్నాడు తింటారట. మనకు పురుగులన్నం అని ఉందా? లేదు కదా. మన రాజ్యం వస్తే మన పిల్లలు
మంచి మంచి చదువులు చదువుకుంటారు, మనకు మంచి భూములు ఉంటాయి, మనకు మంచి ఇల్లు ఉంటుంది, మన పిల్లలకు బుక్కెడు పువ్వ పెడతాం మన రాజ్యం వస్తే. విన్నరా ప్రజలారా, ఒకసారి మీ దండం పెట్టి చెప్తున్నా, నా సబ్బండ కులాల ప్రజలకి చెప్తున్నా నేను. అగ్రవర్ణాలలో ఉండే పేదలు ఉంటారుగా, 2 ఎకరాలు 1 ఎకరం ఆడాడ కూరగాయలు వేసుకుంటారు పాపం, వాళ్ళు ఆకుతోటలు పండిస్తారు, వాళ్ళు రాజకీయాలు తెలియదు వాళ్ళకి పాపం, వాళ్ళు వ్యవసాయం చేస్తారు చూడు. అటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి దండం పెట్టాలి, ఎందుకంటే ఊర్లల్లో మంచిగా కలిసిమెలిసి ఉంటారు వాళ్ళు. అటువంటి వాళ్ళకు కూడా దండం పెట్టి ఆ రెడ్డిలని, ఆ కమ్మలని, ఆ కాపులు, ఆ 300 కాపులు ఉంటారుగా, వాళ్ళకు కూడా 2 చేతులు ఎత్తి దండం పెట్టి వాళ్ళు మనం అంతా కలిసి సబ్బండ కులాలు కలిసి మన రాజ్యం తెచ్చుకుంటే నేను చెప్తే వస్తుంది ఏంది, యాదవరాజు రావాలి, నా వాటా ఏమైందిరా అని ముందర నిలబడాలి, ముదిరాజు రావాలి, నేను రాను నా ముదిరాజుల కోసం అని ఆయన రావాలి, రజక రావాలి. మరి అన్ని కులాలకు ఒక మనిషి వచ్చి ఎవరి వాట వాడు నా వాట ఎంత ఉందా అని కొట్లాడి నిలబడి గుద్దుతానికి రావాలి ఆలోచనతోటి. నువ్వేమో ఇంటికాడ వండుకో, ఆయన మాట్లాడుతుండగా ఏం మాట్లాడతాడు, వాడు స్వార్థం కోసం వాడు మాట్లాడతాడు. విన్నావా, ఇప్పుడు ఉండేవాళ్ళు అత్కోరు గాడు తిరుగుతుండే బీసీ రాజు ఏం రాదు బొంద పెడతాడు. ఇది మాదర్ రాసి పెట్టుకోరు, తల్వార్ తాత చెప్పింది నిజం, రాసి నిజం అంటున్నా. ఇది కాకపోతే నన్ను అడుగు. అందుకనే ఈ రాజ్యం ఎట్లా రావాలనో చూడ్రి.